బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. భారీగా పసిడి ధర పెరగడంతో సామాన్యులు బంగారం కొనాలంటే జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. బంగారం ధరలు అయితే ఆకాశాన్ని అంటుకున్నాయని చెప్పచ్చు. అయితే పసిడి ధర అనేది రోజు రోజుకు ఇంక ధర ఎక్కువ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. అయితే దీనికి సంబంధించి సామాన్య ప్రజలైతే బంగారం కొనడానికైతే జంకిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డుకి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. పెరుగుదల ఇలాగే కొనసాగితే రానున్న రోజులైతే సామాన్య ప్రజలైతే బంగారాన్ని కొనే పరిస్థితి అయితే కనిపించడం లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర డాలర్లో పెరిగి రికార్డు స్థాయిలో చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే దేశీయ బిలియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకైతే చూసుకున్నట్లయితే 1,00,000కు పైగా ధర పలుకుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పసిడి ప్రియులకు హడలెత్తిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ స్థాయి ధర పెరగడం అనేది దేశంలోనే ఇదే తొలిసారిగా మార్కెట్లో నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరోవైపు బంగారం ధరలు మాదిరిగానే వెండి ధర కూడా పెరుగుతూనే వస్తుంది. సార్ చెప్పండి, బంగారం కొనడానికి అయితే మీరు వచ్చారు కదా, సో ఇక ఇలా పరిస్థితి ఏంటి? అసలు బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా. దానివల్ల జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ అమెరికా ఈజ్ నౌ సెల్లింగ్ ఆల్ ది గోల్డ్ టు అదర్ కంట్రీస్ అండ్ దే వాంటెడ్ టు మేక్ ది స్టాక్ మార్కెట్ మోర్. దట్ ఈస్ దేర్. అందుకని దిస్ విల్ నాట్ కంటిన్యూ ఫర్ అ లాంగ్ టైమ్ ఐడియా అనుకోవడం అది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే సామాన్య ప్రజలు కానీ బంగారం కొనడానికి ముందుకు వస్తారంటారా? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇది మిడిల్లో కష్టం అండి. అప్పర్ మిడిల్ అండ్ రిచ్ పీపుల్ కెన్ డూ సంథింగ్, బట్ మిడిల్ దే కెనాట్ డూ ఎనీథింగ్. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఆడవాళ్ళకి బంగారం వేసుకునే ఇష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఒక ఆభరణం ఉన్నా కానీ మళ్ళీ అలాంటి దాంట్లోనే డిజైన్ కొత్తగా కోరుకుంటారు. సో ఇది ఇలా రోజు రోజుకు పెరుగుతూ పోతుంటే సో దీనిపైన మీరు ఏం అభిప్రాయపడుతున్నారు? బంగారం పెరుగుతుందే ఉంది. నా చిన్నప్పటి నుంచి 2,000 ఉందండి, 4,000 5,000 అయినా కూడా తరిగేదే లేదు. బంగారం లాగానే పెరుగుతుంది. అంచేది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్గా కొన్ని ఫంక్షన్స్కి కొంచెం మినిమం తీసుకోవాల్సిన పరిస్థితి. అంచేత తులం తీసుకునే వాళ్ళు అరతులం తీసుకుని అలా తీసుకుంటారు. ఇప్పుడు బారసాలు ఉన్నాయి, పిల్లలు చైన్లు పెట్టాలి, అలాంటప్పుడు తప్పనిసరిగా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందేటట్టుగా లేదు, చాలా కష్టంగా ఉంది. మనం అంటే ఇప్పుడు చీరలే 60,000 20,000 ఉంటాయి కదా అని చెప్పి బంగారం కొనుక్కుంటే కొంత బాగుంటుంది. 1 గ్రామ్ అయినా కొనుక్కుంటే ఎంత పెరిగినా కొంచెం ఆడవాళ్ళకి మక్కువ కాబట్టి ఇది ఎప్పటికైనా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా బాగుంటుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకుంటారని నా అభిప్రాయం. గోల్డ్ రేటు బాగా డబుల్ పెరిగిపోయింది ఇప్పుడు, కానీ వెనక్కి తిరిగి నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ తగ్గుతుందని నాకైతే అనిపించడం లేదు. పెరుగుతూనే పోతుంది. మనకి ఎక్కడి నుంచి చూడండి, చిన్నప్పటి నుంచి చూడండి, మళ్ళీ ఆ గోల్కి రాలే. అంచేత నేను అనుకోవడం మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు చెప్పినట్టుగా కష్టమే, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మ్యారేజ్ ఉన్నాయి అన్నప్పుడు తప్పదు. సార్ చెప్పండి సార్, రోజు రోజుకి బంగారం ధర అనేది పెరిగిపోతుంది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేడం, బంగారం ధర ఎందుకు పెరుగుతుందో ఎవరికి తెలియదు. మాకైతే బంగారం ధర పెరుగుతుందని ఈ లలిత జ్యువెలర్ కానీ ఏ జ్యువెలర్స్లో నేను చూసిన ఇప్పటివరకు 4-5 జ్యువెలర్స్ తిరిగి వస్తున్నా, కానీ కొనటం లేరు, మొత్తం అమ్ముకుంటున్నారు బంగారాన్ని. కాబట్టి బంగారం పెరగడాన్ని కొంచెం తగ్గిస్తే కొనే వాళ్ళకి బాగుంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు కూడా బంగారం కొనాలంటే ఇంతకుముందు 20 తులాలు 30 తులాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు 20 తులాలు అంటే 20 లక్షలు ఇచ్చినా కూడా బెస్ట్ అనిపిస్తుంది. మన గవర్నమెంట్ కూడా అన్నది ఇంతకుముందు కూడా మహాలక్ష్మి పథకంలో 1,60,000 అన్నది, 1,60,000 ఇస్తున్నది. అంటే అప్పుడు 60,000 రూపాయలు ఉండే, ఈరోజు 1,00,000 రూపాయలు ఉంది. ఆ 1,00,000 రూపాయలు ఇస్తారా గవర్నమెంట్? ఎందుకు పెరుగుతుంది గవర్నమెంట్ అని అడుగుతున్నాము. ఇలా పెరగడం వల్ల కొంచెం లాభం ఉంది కొన్నోళ్ళ తన, కానీ లేని వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి బంగారాన్ని ఒక స్టేజ్లో ఉంచాలని కోరుకుంటున్నాము. అయితే బంగారం ధర రోజు రోజుకి పెరుగుతున్న వేళలో అయితే బంగారం కొనే పరిస్థితులు అయితే సామాన్యులకైతే లేదనే చెప్పుకుంటున్నారు. అయితే ఈ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతురికి 10 తులాలు 20 తులాలు పెట్టే పరిస్థితిలో మేము లేము కాబట్టి వీలైనంత మటుకు కట్నాలు ఇచ్చుకోగలమని అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారం పెట్టే బదులు మేము 1 గ్రామ్ గోల్డ్ వైపుకే మొగ్గు చూపుతున్నామని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజలు రానున్న రోజుల్లో బంగారం కొనే పరిస్థితి అయితే కనుమరుగైపోతుందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.
కెమెరామ్యాన్ వెంకట్తో స్వప్న 1 టీవీ న్యూస్ హైదరాబాద్.